हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन जगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ओम निर्भयानंदाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ओम ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानमुद्राय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात्। हरि ओम। వాసుదేవ మననంలో చేతన విచారణ చేస్తాం. ఈ సృష్టి జడము చేతనము అని విభజించబడింది. చైతన్యం యొక్క స్పర్శ ద్వారా జడ చైతన్యం జీవ చైతన్యం అని మనకి అనుభూతిగా కనబడుతుంది. జీవ చైతన్యం అంతా చేతనం, కదలనటువంటి పదార్థాలతో కూడుకున్నటువంటిదంతా కూడా జడచేత. ఎందుకని అలా చెప్పవలసి వచ్చింది అంటే జీవచేతనం కూడా పదార్థాలతోటే ఉంది, కానీ అది కదలగలుగుతుంది. మిగిలినటువంటి కూడా పదార్థాలే, అంటే కొండలు బండలు వృక్షాలు ఇత్యాదులన్నీ కూడా అవి కూడా పదార్థాలే, కానీ అవి కదలలేవు. కాబట్టి వాటిని జడచేతనమని వీటిని జీవ చైతన్యమని మనం అర్థం చేసుకునే దిశగా వర్గీకరించాం. అయితే ఈ సృష్టిలో ఉన్నటువంటివి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ చైతన్యం యొక్క ప్రకటనలు. ఇవన్నీ దేని యొక్క ప్రకటనలు? చైతన్యం యొక్క ప్రకటనలు. అంటే ఆత్మ అన్నింటిలోనూ చైతన్య రూపంగా ఉంది, జడ రూపంగానూ లేదు, చేతన రూపంగానూ లేదు, కానీ రెండింటిలోనూ చైతన్య రూపంగా ఉంది. కాబట్టి జడానికి స్వరూపం చైతన్యమే, చేతనానికి స్వరూపం చైతన్యమే. జడానికి స్వరూపం ఆత్మయే, చేతనానికి స్వరూపం ఆత్మయే. కాబట్టి స్వరూప భేదం లేదు. ఏముంది మరి? రూపభేదం, వ్యవహార భేదం ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి? చిన్న కొండలో ఉన్న ఆకాశం వేరే, పెద్ద కొండలో ఉన్న ఆకాశం వేరే అవుతుందే? అవదు.
చిన్న దీపంలో ఉన్నటువంటి జ్యోతి ప్రకాశం వేరే, పెద్ద దీపంలో ఉన్నటువంటి జ్యోతి ప్రకాశం వేరే అవుతుందా? ఎలా అవుతుంది? సూర్యుడిలో ఉన్నటువంటి ప్రకాశం, చంద్రుడిలో ఉన్న ప్రకాశం, అగ్నిలో ఉన్న ప్రకాశం వేరు వేరే అవుతుందా? అలాగే అత్తగారిలో ఉన్న చైతన్యం, కోడల గారిలో ఉన్న చైతన్యం, పిల్లాళ్ళు అంటే కుమారుల్లో ఉన్న చైతన్యం, మనవాళ్ళలో ఉన్న చైతన్యం వేరు వేరే ఎలా అవుతుంది? మీ ఇంటి పక్కన కొండలో చైతన్యం వేరే, మా ఇంటి పక్కన కొండలో చైతన్యం వేరే. మీ ఇంట్లో ఉన్న కొండలో చైతన్యం వేరే, మా ఇంట్లో ఉన్న కొండలో చైతన్యం వేరే ఎలా అవుతుంది? కాబట్టి నిన్న కొన్ని దోషాలను మనం విచారణ చేశాం. అంతటా ఒకే చైతన్యం, ఒకే ఆత్మ స్వరూపంగా ఉండగా మనకెలా తోస్తుంది? అనేకత్వంతో కూడుకున్నటువంటి నామరూప క్రియా నటనలతో కూడినటువంటిదే కనబడుతుంది. కారణం ఏమిటి? కొన్ని దోషాలు మన దృష్టిని ఆవరించడం చేత. ఏమిటా దోషాలు? మొదటిది సంసర్గ దోషం, రెండవది స్థావర దోషం, 3 వస్తుగత దోషం, 4 సంగత్వ దోషం, 5 బుద్ధిగత దోషం. ఈ 5 దోషాలు నీ దృష్టిని ఆవరించి ఉండడం చేత నీకు ఆత్మ కానీ పరమాత్మ కానీ నిర్ణయించడానికి వీలు కావడం. ఈ 5 దోషాలు విచారణ ద్వారా ఎవరైతే నివర్తింపచేసుకుంటారో వాళ్ళకి పరమాత్మ ప్రత్యక్షం, వాళ్ళకి ఆత్మ ప్రత్యక్షం. ఇక్కడ దాకా విచారించాం. ప్రత్యక్షం అయితే ఎలా తెలుస్తుంది నీకు? సోయం దేవదత్త అంటే ప్రత్యక్ష ప్రమాణంగా ఎవరికైతే నిర్ణయం అయిందో అది ఆత్మ కావచ్చు, పరమాత్మ కావచ్చు, లేదా బ్రహ్మము కావచ్చు, వాళ్ళకి ఆ బ్రహ్మమే ఇది కూడా, అది ఇది. కాబట్టి అదంటే తత్తు, ఇదంటే త్వం. ఆ తత్తు ఈ త్వము ఒకటే అనేటటువంటి నిర్ణయాత్మక జ్ఞానం కలుగుతుంది. ఎవరికి? ఈ 5 దోషాలు నివర్తించబడినటువంటి దృష్టి కలిగిన వారికి. దానికి దృష్టాంతంగా ఏం చెప్తున్నారు? సోయం దేవదత్త. సరే, అక్కడి నుంచి ఇప్పుడు మనం విచారణను కొనసాగిద్దాం. ఈశ్వరుడు దశావతారాలలో దిగి వచ్చినట్టు కనబడుతుందా లేదా? మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం ఇత్యాదులు ఇప్పటి వరకు వచ్చినవి కానీ రాబోయేవి కానీ అవన్నీ అనేకమా ఏకమా? ఈ దశావతారాలకు జయంతి అనేది నిర్వహణ ఉందా లేదా? ఉంది. మత్స్య జయంతి, వామన జయంతి, కూర్మ జయంతి, నారసింహ జయంతి, రాముల వారికి కృష్ణ జయంతి, రామ జయంతి ఉన్నాయా లేవా? మరి నారాయణ జయంతి ఎప్పుడు లేదా? అదేమిటండి? అతను అజుడు. ఎవడైతే మూలంలో ఉన్నాడో వాడెవడు? అజుడు. వాడికి జన్మ లేదు. వాడే వీడు. వాడు తత్. వీడెవడు? వాడు వీడను ఈశ్వరుని పట్టుకొని అనొచ్చా? అది ఇది అనొచ్చా? అనకూడదు. అంటే నిజప్రయోగం కూడదు. కాబట్టి జాగ్రత్తగా ఆ మహావిష్ణువే ఈ దశావతారములు. కాబట్టి ఈ దశావతారములు వ్యక్తం, ఆ మహావిష్ణువు అవ్యక్తం. ఆ మహావిష్ణువు ఆది యందున్నటువంటి మూలం, ఆది యందున్నటువంటి మూల స్వరూపుడు. ఆ మూల స్వరూపమే ఈ ఈశ్వర రూపాలుగా వ్యక్తమవుతాడు. ఆ ఈశ్వర రూపాలలో నుంచి ఈ జీవరూపాలు వ్యక్తమవుతుంది. కాబట్టి జీవుడేమో ఈశ్వరుడికి వ్యక్త రూపం, ఈశ్వరుడేమో మహాకారణానికి వ్యక్త రూపం. కాబట్టి ఈ కనబడేటటువంటి దేవీ దేవతా సమూహం మొత్తానికి కూడా అవ్యక్త రూపం మహాకారణం. స్థూలమేమో సూక్ష్మానికి వ్యక్త రూపం,
సూక్ష్మమేమో కారణానికి వ్యక్త రూపం, కారణమేమో మహాకారణానికి వ్యక్త రూపం. కాబట్టి అనంత సృష్టి దేని మధ్య జరుగుతోంది? అవ్యక్తము వ్యక్తం. బయటికి వస్తే సృష్టి, కొంతకాలం ఉంటే స్థితి, పునః మా అవ్యక్తంలో కలిసిపోతే లయం. అక్కడ కొంతకాలం ఉంటే తిరోధానం, మరలా బయటకు వస్తే అనుగ్రహం. కాబట్టి పంచక్రియలు అనేవి పంచశక్తుల ద్వారా అవ్యక్తము వ్యక్తము, అవ్యక్తము అవ్యక్తం. మరి మీ బ్రహ్మమ్మ గారి కూడా ఏమిటండి? ఆయన ఎక్కడ ఉన్నాడు? అవ్యక్తంలోనా వ్యక్తంలోనా? ఆయన అవ్యక్తము కాదు, వ్యక్తము కాదు. అదేమిటండి? మళ్ళీ ఇంకోటి పెట్టారు ఇప్పుడు మాకు, ఇప్పటికే అర్థం చేసుకోలేకపోతుంటే. బ్రహ్మణోరవ్యక్త అంటే మహాకారణంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు కూడా బ్రహ్మమునందు లేవు. అంటే అనంత విశ్వంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు కూడా, కదలికలు కూడా బ్రహ్మమునందు లేవు. అది ఎప్పుడు కదలదు, అది ఎప్పుడు మారదు, దేన్ని సృష్టించదు, దేన్ని పోషించదు, దేన్ని లయింపజేయదు, దేనికి ఆధారం కాదు, అది అధేయం కాదు, అవ్యక్తం కాదు, వ్యక్తం కాదు, వ్యవహారం కాదు, సాక్షి కాదు, ఏది కాదు. ఏది కాదని ఎప్పుడైతే అన్నామో నీ తెలివితేటలు ఏం చెప్పినాయి? అయితే శూన్యం అంటారా? శూన్యము కాదు. ఆకాశం అంటారా? కాదు. ఏది చెప్పినా కాదంటారేమిటండి? ఏది చెప్పినా ఎక్కడి నుంచి వస్తుంది? నాదబిందు కళల మధ్యలో నుంచేగా. కాబట్టి త్రిపుటి కాదు. మరి ఏం చేయమంటారు? అతీతం అంటారా? అతీతము కాదు. ఇలా చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఈ విచారణ ద్వారా చేతనమునకు అచేతనమునకు ఆవల ఉన్నటువంటి బ్రహ్మమును మనం అర్థం చేసుకునే ప్రయత్నమే ఈ విచారణ. ముందు అర్థం చేసుకోవాలట. ఈ విచారణ అంతా మొదట లక్ష్యం దేంతో మొదలుపెట్టాం? బ్రహ్మ సత్యం. అది చెప్పలేదు. ఉపదేశం ఏం చెప్పారు? బ్రహ్మ సత్యం అంతే. అనుభవవాక్యం, నీ అనుభవవాక్యం జగన్మిథ్య. అంతేగాని గురువు గారు జగన్మిథ్య అని చెప్పడు. సరే, చూద్దాం ఎలాగో. ఎక్కడి దాకా వచ్చాం? ఈ పృథివీ ఆకాశ దృష్టాంతంబునకు ప్రతిబింబ దృష్టాంతము చెప్పేదాం. అది ఎటులనగా, ఒక జలమే ఉపాధుల వలన సముద్రంబులనియు తటాకంబులనియు సరస్సులంబనియు చెప్పబడుతున్నది. ఈ జలంబులయందు ఆదిత్యుడు అక్కడే ప్రతిబింబించి అనేక విధంబులుగా తోచుచున్నట్లు ఆత్మయు అనాత్మ కార్యంబగు అంతఃకరణంబులయందు ప్రతిబింబించి అనేకంబులుగా తోచుచున్నాడు. అటులా తోచినప్పటికీ అనాత్మ కార్యశరీరమైన అంతఃకరణం యొక్క ధర్మంబులు ఆత్మను కాలత్రయంబునందు స్పృశింపలేవు. అది ఎటులనగా, జలగతంబులైన శైత్య చలనాది వికారంబులు జలంబునందు ప్రతిబింబించిన ప్రతిబింబనం ఎట్లు స్పృశింపలేవో అటులనే అంతఃకరణము యొక్క ధర్మంబులు వికారంబులను అంతఃకరణమునందు ప్రతిబింబించిన జీవుని స్పృశింపనోపవు. ఆ అంతఃకరణాదులకు అధిష్టాన రూపమైన ప్రత్యేగాత్మను స్పృశింపలేవు. ఇక్కడ దాకా చూద్దాం. ఏమైందట? ఆకాశంలో సూర్యుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. సముద్రంలో నీళ్ళు ఉన్నాయా లేదా? సముద్రంలో ప్రతిబింబించాడట. సముద్రాలు చల్లగా ఉంటాయా వేడిగా ఉంటాయా? చల్లగా ఉంటాయి కదా. ప్రతిబింబించిన సూర్యుడిని చల్లగా చేయాలా వద్దా? సముద్ర జలం ఏం చేయాలి? ప్రతిబింబించిన సూర్యుడిని చల్లగా చేయాలా వద్దా? ఎప్పటికైనా ప్రతిబింబ సూర్యుడిని చల్లగా చేయగలవా? అసలు ప్రతిబింబ సూర్యుడిని ఏమిటండి? యథార్థ సూర్యుడినే మా సముద్రం చల్లగా చేయగలుగుతుంది. సత్యమేనా? ఎప్పటికైనా సత్యమేనా? సరే, ఇవాళ కాదండి, ఓ 10 ఏళ్ల తర్వాత, ఓ 1 మిలియన్ సంవత్సరాల తర్వాత సముద్ర జలం సూర్యుడిని చల్లబరుస్తుంది. నోనా? అయ్యయ్యో, మరి దీని శైత్య లక్షణం ఏమైపోయినట్టు? చల్లబరిచే లక్షణం. సరే, అది చేయలేదు అనుకుందాం. పోని మీ ఇంటి పక్కన పెద్ద చెరువు ఉంది, ఏదో గండిపేట చెరువు, వినాయక సాగరో ఏదో ఓ పేరు పెట్టుకో. దాంట్లో కూడా ప్రతిబింబించాడు.
మరి ఆ చెరువైనా కానీ కనీసం ఆ సూర్యుని చల్లబరచాలి కదా. ఎందుకని చల్లబరచలేకపోతున్నాయి? స్పృశించలేదు కాబట్టి. స్పృశించగలిగితే అది చల్లబరిచేది. నువ్వు వెళ్ళి సముద్రంలో దూకావు, చల్లగా అయిపోతావు. ఎందుకని? స్పృశించింది కాబట్టి. స్పృశించకపోతే ఆ చల్లదనం నీకు రాదు. అట్లాగే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కానీ ఈ జలములోని లక్షణమైనటువంటి శైత్యోపచారం అంటే చల్లబరచేటటువంటి లక్షణం సూర్యునికి చల్లబరచడానికి ఉపయోగపట్టలేదు. కారణం ఏమిటి? స్పృశించడం లేదు కాబట్టి. అలాగే పరమాత్మ జీవాత్మగా అంతఃకరణమునందు ప్రతిబింబించాడు. అంతఃకరణ ధర్మాలు జీవుడికి రావాలా అక్కర్లేదా? అంతఃకరణ ధర్మాలు జీవుడికి రావాలా అక్కర్లేదు. ఇప్పుడు మన కూడా అదేగా, నా మనసు నా మాట వింటలేదండో, నా బుద్ధి నేను చెప్పినట్టు నడవటం లేదండో. అదేమిటో ఎవరెవరో వచ్చి కనబడతారు ధ్యానంలో కూర్చోగాని. అంతా అప్పటిదాకా ఏమైపోతారో తెలియదు వాళ్ళంతా. చూడండి మీరు కావాల్సి వస్తే వాళ్ళు ఎక్కడికి పోతారో మేలుకొని ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో కనపడరండి. కళ్ళు మూసుకుని కూర్చోగానే ఒకడు జడలు వెరవేసుకొస్తాడు, ఒకడేమో గంతులు వేసుకుంటూ వస్తాడు, ఒకడేమో ధ్యానం చేస్తూ వస్తాడు, ఒకడేమో పైనుంచి దూకుతాడు. ఏదైనా జరగవచ్చు అక్కడ. మరి వాళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడి నుంచి వచ్చారు? నీ చిత్తంలో నుంచే. మరి అవన్నీ చూస్తూ చూస్తూ ఉండగానే నీ లోపలే లయం అయిపోయినాయి. నువ్వేమనకుండా చూస్తూ కూర్చున్నావు, అప్పుడు అవన్నీ ఏమైపోయినాయి? నీ లోపలే లయం అయిపోయినాయి. ఇంతలో అలా చూస్తూ చూస్తూ ఉండలేక నువ్వేం చేసావంటే అది నేనే అన్నావు. ఏదో ఒకదానికి ఏం చేసావు? అది నేనే అన్నావు. వెంటనే ఏమైపోయింది? ఇంకా అయిపోయింది. వాడెమ్మడ నువ్వు కూడా పరిగెట్టాలిగా. వాడు ఈ లోపల ఏం చేశాడు? ఒక గుర్రం వేసుకుని పరిగెట్టాడు. ఎక్కడ? ధ్యానంలో. నువ్వేం చేయాలి ఇప్పుడు? నీ గుర్రం వేసుకెళ్ళడం రాదుగా, నీ గుర్రం నడపడం రాదు కదా, నీకు పరిగెట్టడం వచ్చు కదా, వాడు వెనకాల పరిగెట్టావు. ధ్యానంలో కూడా నీకు గుర్రం నడపడం రాదనే తెలివిని చూసుకోండి. వాడు గుర్రం మీద వెళ్తుంటే హాయిగా నువ్వు కూడా గుర్రం మీద వెళ్తే టక్మని పట్టుకోవచ్చు కదా వాడిని. ఆహా, వీడు పరిగెడతాడు. ఎందుకని? నా గుర్రం నడపడం రాదుగా. ఎక్కడ? ధ్యానంలో. కాబట్టి ధ్యానం అనగా ఏమి? నీ చిత్తవృత్తులను పరిశీలించడానికి నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధన. అర్థమైందండి? మరి ఈ అహంకారం ఏదైతే అది నేనే అంటోందో మరి అది కరెక్టేనా? సాధారణంగా జీవుడు అనగా ఏం చెప్తాం? ప్రతిబింబుడు. ఎక్కడ ప్రతిబింబుడు? ఘటజల ప్రతిబింబుడు, అంతఃకరణ ప్రతిబింబుడు. ఆ అంతఃకరణ ప్రతిబింబుడైనటువంటి వాడి మీద ఈ అంతఃకరణ ధర్మములు రావాలా అక్కర్లేదా? ఇప్పుడు రాకూడదుగా. అలా వచ్చేటట్లయితే సముద్రంలోనో సరస్సులోనో నదిలోనో ప్రతిబింబించిన సూర్యుడు ఎప్పుడో చల్లబడిపోవాలి కదా. కానీ మరి చల్లబట్టలేదుగా. అలాగే నీ అంతఃకరణమునందు ప్రతిబింబించిన జీవునికి అంతఃకరణ ధర్మములు రావు. వచ్చాయనుకోవడం భ్రాంతి. అవన్నీ నాకే అయిపోయి. ఎవరు అనుకోమన్నారండి? ఎవరు అనుకోమన్నారు? నేను పరమాత్మ అనుకోమన్నాడా? లేదు. ప్రపంచంలో ఉన్న బంగారం అంతా నాకే ఉంటే ఎప్పుడు వచ్చిందండి ఆలోచన? ఏ పని చేయకుండా ఊరగా కూర్చుంటావే, ఆ ఆలోచన వచ్చింది. అర్థమైందండి? ఆ ఆలోచనతో ధ్యానంలోంచి లేచావు. ఎదురుకుండా మీ శ్రీవారు కనబడ్డారు. వెంటనే ఏం చెప్పావు? ఇవాళ ధ్యానంలో ఎంత బాగా జరిగింది తెలుసా నీకు? ప్రపంచంలో ఉన్న బంగారం అంతా నా దగ్గరకే వచ్చేసినట్లుగా నాకు అనుభవం వచ్చేసి. వెంటనే శ్రీవారు ఏమన్నాడు? నాకు కూడా కొద్దిగా ఇవ్వన్నాడు. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? వస్తేగా అసలు అది. కాబట్టి కళలోని బంగారం ఇలలో ఎలా ఇస్తావు? ఇవ్వలేవు కదా. ఇలాగ అంతఃకరణ ధర్మములన్నీ భ్రాంతి చేత జీవునకు ఆపాదించబడటం వలన, అధ్యారోప అపవాదం జరగకపోవడం వలన
తన యొక్క స్వరూపమైన పరమాత్మను జీవాత్మ మరిచిపోయింది. కాబట్టి ఇప్పుడేం చేయాలి? అంతఃకరణ ధర్మాన్ని జీవుడి నుంచి వేరు చేయాలి. నాయనా, నువ్వు సాక్షివి, నీకేమీ లేవు, మెలకువ లేదు, కళ లేదు, నిద్ర లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, శరీరం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు అని సకల ద్వంద్వానుభవాలు అంతఃకరణ ధర్మములే తప్ప ప్రతిబింబించినటువంటి సూర్యప్రకాశమైనటువంటి జీవుడికి లేవు. ఈ అంతఃకరణ ధర్మం ఎంత బలమైనదయ్యా అంటే, తెల్ల బట్టలు కట్టుకుంటే తెల్లగా ఉన్నామంటుంది, ఎర్ర బట్టలు కట్టుకుంటే ఎర్రగా ఉన్నామంటుంది, పచ్చ బట్టలు కట్టుకుంటే పచ్చగా ఉన్నామంటుంది, నీలం బట్టలు కట్టుకుంటే నీలంగా ఉన్నామంటుంది. ఎవరు? జీవుడు. నిజంగా జీవుడికి ఇన్ని వర్ణాలతో బట్టలు కట్టుకునే అవకాశం ఉందంటారా? ఏది? వాడికి లేదుగా. వాడు ప్రతిబింబుడు. ప్రతిబింబించిన సూర్యుడు ఎర్రగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, నీలంగా ఉన్నాడా, పచ్చగా ఉన్నాడా? నీళ్లలో ప్రతిబింబించాడు కదా. సముద్రపు నీళ్లలో ప్రతిరోజు సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడా లేదా? ఆయన ఏ రంగులో ఉండాలి? సప్తవర్ణాలలో ఏ రంగులోనూ ఉండడు. సూర్య ప్రతిబింబం ఆ ప్రకాశం వలె ఉంటుంది అంతే. అందులో ఏ వర్ణం అండి అంటే ఏ వర్ణము కాదు. కానీ అలాగే ఈ జీవుడు కూడా నీ అంతఃకరణ జలంలో ప్రతిబింబించాడు కదా. మరి అటువంటిప్పుడు వీడికి కూడా సప్తవర్ణాలు ఉన్నాయా? లేవు కదా. అరిషడ్వర్గాలు అంతఃకరణ ధర్మమా, జీవధర్మమా? అంతఃకరణ ధర్మము కదా. మరి అవి జీవుడికి ఎట్లా ఆపాదించబడను? కోపం వస్తే నాకే కోపం వచ్చిందంటున్నావు, కోరిక వస్తే నాకే కోరిక వచ్చిందంటున్నావు, ఇంకేవో రకరకాలు వాటి అన్నదమ్ములన్నీ వస్తే అవన్నీ నాకే వచ్చినాయి అంటున్నావే. పైగా బలపడే కొద్దీ ఏమంటున్నావు? నేను పుడుతూనే కోపధారిగా పుట్టేలేండి అంటాడు. వాడే సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటాడు. ఏమంటాడండి? పుడుతూ నుంచే నా స్వభావమే కోపం అండి, మీరు సర్దుకోవాలి. ఎదుటి వాళ్ళందరూ ఏం చేయాలి? సర్దుకోవాలంట. ఆయన మాత్రం సర్దుకోడు. ఎందుకని? నేను ఒరిజినల్గా కోప స్వభావిని, నన్ను చేయమంటావు? నన్ను అలా బుట్టించాడు ఈశ్వరుడు. ఎవరికి వేసాడు ఇప్పుడు? వరే ఈశ్వరుడు ఏం చేశాడండి? ప్రతిబింబించాడు అంతే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ధర్మాలు ఏవి కూడా ఆ ప్రతిబింబించినటువంటి జీవుడికి లేనే లేవు. ఈ సత్యం నీకు దృఢమైతే అది ధ్యానం. అంతఃకరణ ధర్మాలు ఏవి జీవుడికి లేవు అనే సత్యం కనుక నీకు ధ్యానానుభవం ద్వారా నిర్ణయం అయితే ఆ ధ్యానం నిజమైన ధ్యానం. కాబట్టి అక్కడ పెట్టు ధ్యానం, ఇక్కడ పెట్టు ధ్యానం, అక్కడ చూడు ధ్యానం, ఇక్కడ చూడు ధ్యానం, ఇలా రకరకాల మోడల్స్ ఏవో ఉన్నాయి. అవేవి వాస్తవానికి బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వజాలవు. అర్థమైందండి? ఏదో అందులో రకరకాల మార్గాలు, మెథడ్స్ ఏవైనా ఉండవచ్చు. అల్టిమేట్ ఏమిటయ్యా అంటే అంతఃకరణ ధర్మం జీవుడికి లేదు. ఈ సత్యం నీకు ఆ ధ్యానం ద్వారా ఆ భ్రాంతి వీడిపోవాలను, ఆ సంబంధం తెగిపోవాలన్నమాట. నేను సూర్యుని వలె సాక్షిని, నేను సూర్యుని వలె ప్రకాశాన్ని, నాకేమీ లేనే లేవు. హరిషడ్ వర్గాలు లేవు, షడ్వికారాలు లేవు, షడూర్ములు లేవు. అవన్నీ ఎవరి ధర్మాలు? అంతఃకరణ ధర్మాలు. నావి కాదు, అవి నాకు లేవు, అవేవి నేను కాదు. 3 నిర్ణయాలు రావాలండి. ఏమిటండి అవి? అవి నాకు లేవు, అవేవి నావి కావు, అవేవి నేను కాదు. అర్థమైందండి? సరే, జాగ్రత్తగా చేస్తే అయ్యేట్టు కనబడుతుందంటారా, అవనట్టు కనబడుతుందంటారా? కార్యశరీరమైన అంతఃకరణము యొక్క ధర్మముల ఆత్మను కాలత్రయంబునందు స్పృశింపలేవు. ఇంతలో నీ అంతఃకరణం లాయర్ కదా, ఏం చేస్తుంది? ఒక వాదన లేవదీసింది. ఇవాళ ఏదో ధ్యానం చేసి నీకు నాకు సంబంధం లేదంటున్నావే, నిన్నటి దాకా ఎవరు నువ్వు? ఏమయ్యా కథలు చెప్తావండి నాకు? నువ్వు పుట్టిన దగ్గర చెప్పడదాకా 50 ఏళ్ళ నుంచి నువ్వే నేను, నువ్వే నేను, నువ్వే నేను, నేను నీకోసమే పుట్టాను, నేను నీకోసమే పుట్టానని
బోల్డ్ మందితో కలిసి తిరిగేస్తావా? ఇవాళ వచ్చి ఏమంటావు? నీకు నాకు సంబంధం లేదు బా అంటావా? అలా పోతారా ఎవరైనా? మీ కుటుంబంతో ఎలా జీవించారు మీరు? నీవు లేక నేను లేనని జీవించావు. ఏమైంది అప్పుడు? అదే నీకు బరువై కూర్చుంది. ఎందువలన? అది సత్యం కాదు కాబట్టి. అదే సత్యమైతే నీకు బరువు అవ్వదు. ఎవరికైనా ఈ ప్రపంచంలో నాకు బ్రహ్మము బరువైంది అని చెప్పేవాడు ఉన్నాడా? ఎందుకని? తెలిసినవే బరువు అవుతాయి, తెలియనివి అవ్వవు. అంతేనా కాదా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఆకాశం బరువు అయ్యే అవకాశం ఉందా? లేదా? ఆకాశం బరువు అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తావయ్యా? అలాగే నాకు ఆత్మ బరువు అయిపోయిందండి. ఓయ్ బాబు, ఆత్మను దించే మార్గం ఎలా అన్న ఎవరన్నా చెప్పండి అంటే ఎవరు చెప్పలేరు కదా. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. అంతఃకరణ ధర్మములైన భావములే బరువు అవుతాయి తప్ప బహిర్ముఖమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, పదార్థములు, సంగత్వము అవి బరువు అవుతాయి తప్ప ఆత్మ బరువు అవ్వడం, బ్రహ్మము బరువు అవ్వడం, ఆకాశం బరువు అవ్వడం అనేవి ఏ మానవుడి యొక్క అనుభవంలోనూ లేవు. అర్థమైందండి? కాలత్రయంలో లేవు. ఎందుకని? నీ గతంలోనూ అవి బరువు కాలేదు, నీ వర్తమానంలోనూ అవి బరువు కాలేదు, నీ భవిష్యత్తులో కూడా అవి బరువు కాదు. అసలు ఆ ఈశ్వరుడు ఎవరో కానీ ఈ సృష్టి చేసిన వాడు ఆ ఈశ్వరుడే నాకు పెద్ద సమస్య. ఏం చేయాలి? ఇలా చెప్పావనుకోండి, ఏం చేయాలి? ఎందుకని? వీళ్ళనే నా కుటుంబంలో ఇవ్వమని నేను అడిగానా? ఆయనే ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళని నా కుటుంబంలో ఎవరు ఇమ్మన్నారండి? ఏం మంచి వాళ్ళని సాక్షాత్ ఆయన లాంటి వాళ్ళనే ఇవ్వచ్చుగా. ఆయన లాంటి వాళ్ళనే ఇస్తే నా జీవితం ఎప్పుడో బాగుపడిపోయేది కదా. ఈ ఈశ్వర ఆరాధన కోసం కాశీ రామేశ్వరం వెళ్ళే పని లేకుండా హాయిగా ఆ ఈశ్వరుడు ఏదో ఇంట్లోనే ఉంటే నా తిప్పలన్నీ తగ్గిపోయాయి. జీవుడు ఇలా ఆలోచించచ్చా, ఆలోచించకూడదా? ఆలోచించచ్చా? దాన్ని విపరీత భావన అన్నారు. ఎందుకని దాన్ని ఏమన్నారు? విపరీత భావన. రెండోది ఏమిటి? ఎదురుకుండా ఈశ్వరుడు ఉంటే లేడనేటటువంటి అసంభావన. రెండోది ఏంటండి? ఎదురుకుండానే ఉన్నాడు, నీకు కనపడ్డు. ఎందువలన? అసంభావన చేత. కాబట్టి అంతఃకరణ ధర్మాలు ఏమిటి? అసంభావన, విపరీత భావన, అన్యథా భావన. మూడోది ఏంటండి? అంటే ఏమిటి? ఎదురుకొండ పరమేశ్వరుడు పతిదేవుడుగా ఉన్నాడు. ఎలా కనబడ్డాడు? ఎలా కనబడ్డాడు? పరమేశ్వరుడు అంటే చేతిలో త్రిశూలం ఉండాలి, మెడలో పావులు ఉండాలి, నెత్తి మీద చంద్రవంక ఉండాలి. మా ఆయనకి ఏమున్నాయండి? అవేమి లేవు కదా. ఎలా అనుకోమంటారు? అర్థమైందండి? ఇప్పుడు ఇది దృష్టి లోపమా, సృష్టి లోపమా? కాబట్టి అంతఃకరణ ధర్మాలన్నీ కూడా నీకు ఆపాదించడం చేత మగవాళ్ళని అడిగాం, ఏమయ్యా మీ ఆవిడే ఆ లలితా త్రిపుర సుందరి అని చెప్పాం. ఏమిటి మా ఆవిడ లలితా త్రిపుర సుందరా? అలా ఎలాగా? నేను ఒప్పుకోను అన్నాడు. ఎందుకని? ఆవిడ పొద్దున ఒకలాగా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలాగా ఉంటుంది, సాయంత్రం ఒకలాగా ఉంటుంది, రాత్రికి అసలు గుర్తు తెచ్చుకోవాలంటే భయం వేసేట్టుగా ఉంటుంది. ఎందుకని? రాత్రి ఖాళీ స్వరూపం ఆవిడ స్వరూప స్థితిలో ఉంటుంది. అలా ఉండకూడదని చెప్పడానికి నువ్వెవరు? అర్థమైందండి? జాగ్రత్తగా గమనిస్తే అరే అవన్నీ ఒక్క జగజ్జనని రూపాలే కదయ్యా అని శ్రీవారికి ధైర్యం చెప్పాను. కంగారు పడమాక, ఆలోచించు. జగన్మాత జగజ్జనని. భూకైలా సినిమా చూస్తే అర్థమవుతుందండి ఈ రహస్యం. అర్థమైందండి? రావణాసురుడు భ్రాంతి చేత, మోహం చేత ఆత్మలింగం అనడానికి పోయి కల్పిత కథ, వాస్తవం కాదు. అయినా అందులో గొప్ప రహస్యం ఉంది. మోహం చేత ఈశ్వరుడు సాక్షాత్కారం పొంది ఆత్మలింగం అడుగుతాడు. ఈ ఆత్మలింగం అడగబోతున్నాడని దేవతలకు ముందుగా తెలుస్తుంది. తెలిసి నారాయణుడికి చెప్తారనమాట. ఆయన ఏం చేస్తాడంటే తనలో మోహిని ఉంటుంది కదా, ఆయన అవతారం, ఆ అవతారాన్ని రావణాసురుడిలో పంపిస్తాడు. గుర్తుపెట్టుకోవాలండి. మనకు కూడా ఏదైనా కోరరానిది కోరటం అనేటటువంటి లక్షణం ఎప్పుడు వస్తుంది? ఆ నారాయణులోని
వైష్ణవ మాయ. ఆ వైష్ణవ మాయే వైష్ణవి. ఆ మహాలక్ష్మి మాయాస్వరూపిణి. ఆవిడ వచ్చి నీలో చేరుతుంది. చేరగానే ఏమైపోతుంది, నాకు ఇప్పుడు ఆత్మలయం అక్కర్లేదు, పార్వతి కావాలంటాడు. రివర్స్ అయిపోయింది కేసు. శంకరుడు అంటాడు, నేనే ఆవిడని సరిగ్గా మొయ్యలేను, నువ్వేం వస్తావు చెప్పు, నా వల్లే అవడం లేదు ఆవిడ మేనేజ్ చేయడం. చాలా ప్రమాదంలో పడిపోతావు రావణ, ఆలోచించుకో, ఆ కోరిక ఏదో నీ అంత్యానికి కారణమవుతుంది అంటాడు. ఇది నీకు ప్రాణాంతకం అవుతుంది, జాగ్రత్త, ముందుగా హెచ్చరిస్తున్నాను, ఈ కోరిక అసమంజసం. ఇప్పటి వరకు ఏవో కోరేవు కానీ వాడన్నిటి వల్ల ప్రమాదం లేదు, జగజ్జనని కోరుతున్నావు, అది నీకు ప్రాణాంతకం అవుతుంది అంటాడు. అదంతా నాకు అనవసరం, నేను కోరింది ఇస్తావా లేదా అంటాడు. చూడండి అప్పుడు ఏమైపోయింది, తలకెక్కిందాకలేదా, ఎక్కేసింది, ఇంకేముంది, ఇక దిగదు అది. సరే పట్టుకుపో, నీ వినాశకాలే విపరీత బుద్ధి, పట్టుకుపో అంటాడు. కాబట్టి ఆ విపరీత బుద్ధి ఎవరికి కలిగింది, జీవుడికే, వాడెవడు మన ప్రతినిధే. సో అందుకని ఆ జగజ్జనని పట్టుకుని బయలుదేరతాడు. ఆవిడ పాపం ఏం చేయాలి, పాపం ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది, ఏమిటి అనుకోని సంఘటన, ఇలా ఎప్పుడు జరుగుతుందని ఊహించలేదే అనుకుంటూ ఉంటే నారదుడు వస్తాడు. ఏం నారదా, వాట్ ఈస్ దిస్, నువ్వే చేసావు ఇదంతా అంటాడు. కల్పిత కథ కదా, ఇలా ఎట్లయినా మాట్లాడుకోవచ్చు, మీరు కూడా ఈశ్వరుడితో ఎలా అయినా మాట్లాడుకోవచ్చా, మాట్లాడుకోకూడదా, ఏంటయ్యా నువ్వు ఎలా చేసావు అంటావు, అంటానికి నీకుందేమిటి అధికారం. కానీ అలా మనకు అత్యంత దగ్గరైనటువంటి వాడితో చనువుగా మాట్లాడుకుంటాం అన్నమాట. ఈశ్వరుడేగా మనకు అత్యంత దగ్గరైన వాడు, అందుకని ఏకవచనంలో మాట్లాడిన పాపం ఆయన ఫీల్ అవ్వడు. బయట వాళ్ళు మీరు ఎవరైనా మీ పతి దేవుడినైనా సరే ఏకవచనంలో ప్రయోగించండి, ఏమైపోతుంది, పైకి కింద నఖ శిఖ పర్యంతం చూస్తారు, ఏమిటి వీళ్ళు కొద్దిగా తేడా వచ్చింది. సరే జాగ్రత్తగా గమనిస్తే అప్పుడు అడుగుతాడు అనమాట నారదుడు. ఆల్రెడీ ఈవిడికి అడ్వైజ్ ఇవ్వడానికి, ఏమిటి మహానుభావాన్ని నారాయణ అడుగుతాడు. ఇదంతా నారాయణుడు చేసిన పని ఆయనకు తెలుసు కాబట్టి, ఏమయ్యా ఇంత చిన్న రహస్యం తెలియదా, ఆవిడ జగజ్జననా జగన్మాయ, ఆవిడ జగజ్జననా జగన్మాయ, జగజ్జనని జగన్మాయ, జగజ్జనని జగన్మాయ. బోధపడింది అంటాడు. అంతే, వెళ్ళి అదే మాట ఆవిడ, అమ్మా జగజ్జనని జగన్మాయ అనగానే ఠక్కమని పెద్ద భూతంలాగా ప్రత్యక్షం అవుతుంది. జగజ్జనని మళ్ళా భారత అయిపోతుంది. జగన్మాయ జగజ్జననే జగన్మాయ, జగన్మాయే జగజ్జనని, ఇంతేనమ్మా అంటాడు. అర్థమైంది అంటుంది అప్పుడు ఆవిడ. రావణాసుడు వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా ఏం చేస్తుంది, జగన్మాయలా కనబడు. అడి తిరిగి చూసినప్పుడల్లా ఏం చేస్తుంది, పార్వతిలాగా. చూడండి మనం కూడా ప్రపంచం వైపు తిరిగి చూసినంతసేపు ఎట్లా కనబడుతుంది, రా రా పిలుస్తూ ఉంటుంది ప్రపంచం నేను. అప్పుడెవరు, ఎందుకని అంతఃకరణ ధర్మాలు జీవుడి మీద ఆరోపించబడ్డాయి. ఆ ఆరోపించడం వలన ఈ జీవుడు జగత్తుని భోగాయతనంగా చూస్తున్నాడు, ఈ శరీరాన్ని భోగాయతనంగా చూస్తున్నాడు, ఆ ప్రపంచాన్ని భోగ సాధనంగా చూస్తున్నాడు. వెంటనే ప్రపంచం వెంట పెరిగెట్టేసింది. దీనివలన అంతఃకరణ ధర్మం జీవుడి మీద ఆరోపించబడటం వలన ఏం చేశాం, ఇప్పుడు కొద్దిగా నిలకడగా ఉండు, పరిగెట్టకు, తాత్కాలికంగా సామాన్యమైనటువంటివి ఏర్పాటు చేసుకో, అటు ఇటు పరిగెట్టకు, నిలకడగా ఒక దగ్గరుండు, జాగ్రత్తగా విచారించు శరీరాన్ని, అంతఃకరణాన్ని, జీవుణ్ణి, సృష్టిని, పరమాత్మ. విచారణ అంతా ఎవరి మీద చేయాలి ఇప్పుడు, శరీరాన్ని, అంతఃకరణాన్ని, జీవుడు, సృష్టి, పరమాత్మ. ఈ 5 అంశాలను విచారణ చేయడమే ఆత్మవిచారణ, పారమార్థిక విచారణ. ఎన్ని రకాలుగా చెప్పినా ఈ 5. ఆలోచిస్తే ఏం తెలిసింది, ఇవన్నీ ఆరోపణ చేతే కలుగుతున్నాయి తప్ప వాస్తవం కాదు. అంటే అపవాదం చేయగలగడం కనుక నీకు వస్తే ఇవన్నీ లేనే లేవు. సరే, ఆ అంతఃకరణాదులకు అధిష్టాన రూపమైన ప్రత్యేగాత్మను స్పృశింపలేవు అనున్నది చెప్పవలెనా? అంత మాత్రమే కాదు, ఎటులైననేమి పృథ్వీ వికారంబులను, పృథ్వీ కార్యంబుల యొక్క వికారంబులను, పృథ్వీకి ఆధారభూతమైన ఆకాశంబును ఎటుల స్పృశింపలేవో అటుల అనాత్మయైన అజ్ఞానంబును
అజ్ఞాన కార్యంబులైన దేహేంద్రియాది ధర్మంబులను జ్ఞానంబునకును అజ్ఞాన కార్యంబులకును ఆధారభూతమైన ప్రత్యేగాత్మను స్పృశింపలేవు. ఈ ప్రకారము ఆత్మానాత్మ విచారణ మనర్చి అయ్యాత్మస్వరూపంబు నేనని ఎవడెరుగుతున్నాడో వాడే ముక్తుడని వేదాంత సిద్ధాంతం. సరే, మరో ఉపమానం చెప్తాడు. ఈ పృథివీ మీద కనబడేటటువంటి సకల ఆకారములు కూడా పృథివీ వికారములే కదా, అంతేనా కాదా? పృథివీని ఆధారంగా చేసుకుని ఒక వినాయకుడిని చేసావు, ఒక అమ్మవారిని చేసావు, ఒక అయ్యవారిని చేసావు, ఏదన్నా చేసావు. అవన్నీ దేని వికారాలు? పృథివీ వికారాలు. ఆ పృథివీ వికారంగా కూడా నువ్వేగా, నువ్వెక్కడి నుంచి వచ్చావేమిటి? ఆ పృథివీ వికారమే. ఈ పృథివీ ఎక్కడ తిరుగుతోంది? ఎక్కడ తిరుగుతోంది? దాని ఉనికి ఎక్కడుంది? ఆకాశంలో ఉన్నప్పుడు పృథివీ ఆకాశాన్ని అంటాలా లేదా? పృథివీకి ఆకాశానికి సంగత్వం ఉండాలా అక్కర్లేదా? మునగాల అక్కర్లేదు ఆకాశంలో? ఇది అంటాలి, మునగాలి కదా. మనగొడవ అంతా. నాకు ఆనందం ఎప్పుడు? అంటితే మునిగితే, అంతే. అంటకపోతే ఆనందం లేదు, మునగకపోతే ఆనందం లేదు. కాబట్టి ఈ అంటటం మునగటం అనేది ఆ పృథివీకే లేవు. సరే, పోనీ పృథివీకి లేకపోతే లేకపోవచ్చు. పృథివీ వికారాలైన అనేక ఆకారములైన ఆకాశాన్ని అంటాలా వద్దా? ఎవరినో వినాయకుడిని తయారు చేశాం కదా మొన్న. ఆ వినాయకుడిని ఆకాశం అంటాలా వద్దా? వినాయకుడిని పట్టుకెళ్ళి నిమజ్జనం చేసేసామా లేదా? అప్పుడైనా ఆకాశం అంటాలా వద్దా? పూజ చేసినప్పుడైనా ఆకాశం అంటాలా వద్దా? నిమజ్జనం చేసినప్పుడైనా ఆకాశం అంటాలా వద్దా? అంటుతుందంటారా? పృథ్వీ వికారములకు కూడా ఆకాశం అంటుటలేదు. అర్థమైందండి? అజ్ఞానానికి అంటటం లేదు, అజ్ఞాన కార్యానికి కూడా అంటటం లేదు. మన జీవితం అంతా ఏమిటి? 2 మాటల్లో తేల్చేశాడు. మనం దేంతో పుట్టాం? అజ్ఞానంతో పుట్టాం. మన జీవితం అంతా ఏమిటి? అజ్ఞాన కార్యం. ఈ అజ్ఞానం కానీ ఆ అజ్ఞాన కార్యం కానీ ఆత్మను అంటగలవా? అంటలేదు. ఎలా? ఉపమానం. పృథ్వీ కానీ పృథ్వీ వికారం కానీ ఆకాశం నెట్లు అంటుటలేదో అట్లే అజ్ఞానం కానీ అజ్ఞాన కార్యమైన జీవితం కానీ ఆత్మను అంటలేవు. మరి నేనెవడను ఇప్పుడు? అజ్ఞానం అన్నా అజ్ఞాన కార్యాన్నా కాదా? ఇప్పటివరకు అదే అనిపిస్తుంది కదా. ఎందువలన? అంతఃకరణ ధర్మాలను జీవుడి మీద ఆరోపించి అధిష్టానాన్ని మరిచిపోవడం వల్ల, స్వరూపాన్ని మరిచిపోవడం వల్ల. కాబట్టి జాగ్రత్తగా విచారణ చేసి ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అపవాదం చేయాలి. అబ్బే, రావడాల శాస్త్రజ్ఞానం. అపవాదం చేయాలి. ఆరోపించిందని ఏం చేయాలి? అపవాదం చేస్తే ఉన్నది ఆత్మస్వరూపమే అని ఎవరైతే నిర్ణయంగా ఉన్నారో వాడే ముక్తుడని వేదాంత సిద్ధాంతము. అజ్ఞానం అంటే అనాత్మ, అజ్ఞానం అంటే అనాత్మ, జ్ఞానం అంటే ఆత్మ. ఏమండి, మాకు అర్థం కాని పేర్లని చెప్తున్నారు, ఏం చెప్పడం లేదు. అజ్ఞానం అంటే అనాత్మ, జ్ఞానం అంటే ఆత్మ. నీ గురించి నీకు తెలుసా తెలీదా? తెలీదు అజ్ఞానం, తెలుసు ఆత్మ. ఈ ప్రపంచం గురించి నీకు తెలుసా తెలీదా? తెలుసు జ్ఞానం, తెలీదు అజ్ఞానం. 5 విచారించాలని చెప్పా. ఏమిటవి? శరీరము, అంతఃకరణము, జీవుడు, సృష్టి, పరమాత్మ. ఈ 5ంటిని విచారించాలి. ఎందుకు? జ్ఞానాన్ని పొందడానికి. శరీరం గురించి నీకు తెలుసా తెలీదా? తెలీదు అజ్ఞానం, తెలుసు జ్ఞానం. అంతఃకరణం గురించి నీకు తెలుసా తెలీదా? తెలుసు అజ్ఞానం. తెలుసు అంటే అజ్ఞానమా జ్ఞానమా? అజ్ఞానం. తెలియదంటే అజ్ఞానం. జీవుడు తెలుసా తెలీదా? తెలుసు అంటే తెలియదంటే సృష్టి తెలుసా తెలీదా? అంటే అప్పుడు ఏమైంది? తెలియదంటే ఫినిష్డ్. పరమాత్మ తెలుసా తెలీదా? ఎన్నిటికైతే తెలియదని చెప్తామో అదేమైపోయింది? అప్పుడు అజ్ఞానము ఆత్మను అంటుతుందా?
అజ్ఞాన కార్యం అంటుతుంది అవ్వని. కాబట్టి ముందు తెలియదు అన్నవాడి దగ్గరకు వచ్చాం, తెలుసు అన్నవాడి దగ్గరికి వెళ్ళలేదు మనం. తెలియదు అన్నవాడి దగ్గరకు వచ్చి ఏమడిగాం, నాయనా తెలియదు అంటున్నావు కదా, ఆ అజ్ఞానం ఆత్మనంట చాలదు, ఆ అజ్ఞాన కార్యమైన జీవితం కూడా ఆత్మను అంట చాలదు. కాబట్టి జాగ్రత్తగా నీ స్వరూపమైనటువంటి జ్ఞానమును జ్ఞాన కార్యమైన ఆత్మ అనవచ్చా? అజ్ఞానానికి కార్యక్షేత్రం ఉంటుందేమో కానీ జ్ఞానానికి కార్యక్షేత్రం లేదు. అది కేవలం కారణం మాత్రమే తప్ప కార్యరహితమైన కారణమే జ్ఞానం. ఏమిటయ్యా జ్ఞానం? కార్యరహితమైన కారణం. అదేమిటండి, ఏమిటా డెఫినేషన్? అర్థం లేని డెఫినేషన్ అని చెప్తారు మీరు నాకు. మేము ఎప్పుడు ఇట్లా అనుకోలేదే. మీ ఇంట్లో నువ్వేమన్నా పని చేసుకోవాలంటే లైట్ వేసుకోవాలా వద్దా? మీ ఇంట్లో పనులన్నీ లైటే చేసిందంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? అదేంటండి, లైట్ లేకపోతే నువ్వేం చేయలేదు కదా. కాబట్టి నీ పనులన్నీ ఎవరు చేశారు? లైటే చేసింది అంతే. అజ్ఞానమా జ్ఞానమా? అసలు లైట్కి ఏమైనా పని ఉందా లేదా? అది చెప్పండి మొట్టమొదటి. లైట్కి ఏమైనా పని ఉందా లేదా? కార్యరహిత కారణం. దానికి ఏంటండి అది? కార్యరహిత కారణం. సూర్యుడికి ఏమైనా పని ఉందా లేదా? ఈ సృష్టి మొత్తం మీద పని పాట లేనివాడు ఎవడయ్యా అంటే వాడు సూర్యుడే. ఎవరండి? ఇంకేం పనే పాట? మనం అంటే ఏదో పని పాట చేసుకోవాల్సిన వాళ్ళం, ఆ పాట పడాలి, ఈ పాట పడాలి, సాపాట కొట్టాలి. ఆయనకి పని లేదు, పాట లేదు, సాపాటుతో పని లేదు. మరి ఆయన ఏమిటండి పని? కార్యరహిత కారణం. అందుకని ఆయన ఎవరు? సాక్షి. నీ జీవితంలో నువ్వు కార్యరహిత కారణంగా ఉండవచ్చా ఉండకూడదా? ఉండవచ్చా ఉండకూడదా? ఎలా ఉంటామండి బాబు? కంచం ఎదురుకుండా ఉంటే తినాలనిపిస్తుంది, మంచం ఎదురుకుండా ఉంటే పడుకోవాలనిపిస్తుంది, పని ఎదురుకుండా ఉంటే చెయ్యాలనిపిస్తుంది, మనిషి ఎదురుకుండా ఉంటే మాట్లాడాలనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా? మరి అనిపిస్తే కారణమా కార్యమా? మరి అప్పుడు అజ్ఞానమా జ్ఞానమా? అంటే అజ్ఞానం అనగా ఏమి? జ్ఞానం అనగా ఏమి? కార్యరహిత కారణం. అజ్ఞానం అనగా ఏమి? కార్యసహిత కారణం. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అజ్ఞానం అంటే ఏమిటి? కార్యసహిత కారణం. జ్ఞానం అంటే ఏమిటి? కార్యరహిత కారణం. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. కాబట్టి ఇప్పుడు మనం బాగా విచారణ చేసి, బాగా సాధన చేసి, బాగా అవగాహన కలిగి, బాగా బద్దలు కొట్టి బ్రహ్మాండాన్ని ఏం చేయాలి? ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారిపోవాలంటే కార్యసహిత కారణ స్థితి నుంచి, నేననగా ఎవరు? కార్యసహిత కారణం నుంచి కార్యరహిత కారణ స్థితిలో నిలకడ చెందడం నేర్చుకోవడమే సాధన, సమాధి. సమాధి అంటే ఏమిటయ్యా? కార్యసహిత కారణ స్థితి నుంచి కార్యరహిత కారణ స్థితిలో మేలుకోవడమే సమాధి. అప్పుడెవరు నువ్వు? ఆదిత్యుడు, సర్వవ్యాపక ప్రకాశానివి. ఆయనకైనా పని ఉందా? ఏమీ లేదు. అదేమిటండి, సృష్టి చేసే పని ఆయనకే కదా ఉంది, నాకేం పని అన్నాడు ఆయన. నీకు కావాలి సృష్టి, జీవుడికి కావాలి సృష్టి, నాకెందుకు? సుఖ దుఃఖానుభవం కావాల్సిన వాడు ఎవడు? జీవుడు. కాబట్టి నీకు పని ఉంది సృష్టితో, నాకేం పని ఉంది అన్నాడు. కాబట్టి సృష్టితో కూడా ఆయనకేమీ సంబంధం లేదు. పోనీ నాతో అయినా నీకు సంబంధం ఉండాలా వద్దా? కనీసం నేను లేకపోతే నీకు దండం పెట్టేవాడెవడు, అర్ఘ్యం ఇచ్చేవాడెవడు అన్నా. కరెక్ట్ అని అంటారా ఇది? అయ్యో, నీకోసం సూర్యుడు ఉన్నాడు అంటావా? ఆ సంబంధం కరెక్టేనా? కాదుగా. కాబట్టి ఇవన్నీ ఎందులోకి వచ్చేసినాయి? విపరీత భావన, అసంభావన, అన్యభావన. మానవ జీవితంలో ఈ తగాదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అధ్యారోపాన్ని ఎందుకు ఆరోపించేశావు? విపరీత భావన, అసంభావన, అన్యథా భావన.
ఉన్నదాంతో సంతృప్తి చెందొచ్చా చెందకూడదా? రాత్రిపూట కూడా ఒక సూర్యుడు ఉంటే ఏ గొడవ ఉండదండి. అసలు ఎంత లాభమో. ఏమిటయ్యా లాభం? రాత్రిపూట అందరూ పడుకొని మ్యాన్ అవర్స్ అన్ని వేస్ట్ అయిపోతున్నాయండి. రాత్రిపూట కూడా ఒక సూర్యుడిని పెడితే ఎవడు పడుకోడు. పగలే కాదు, రాత్రిపూట కూడా బాగా పనిచేయవచ్చు. 24 గంటలు పనిచేస్తే ఎంత ఉత్పత్తి పెరిగిపోతుందో, ఎంత లాభం వచ్చేస్తుంది అని ఒక ఆయన తలచెయ్యి సూర్యుడు వంటి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి శాటిలైట్ని పంపించామనుకోండి, అప్పుడు రాత్రే ఉండదు. అసలు ఆలోచన బాగుందా లేదా? అయితే అవుతుంది. లక్ష 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 కోట్ల ఎన్నన్నా వేసుకోసన్నారు, అన్ని డాలర్లు అయితే అయింది. నేను మాత్రం ఏమైనా సరే రాత్రిపూట ఒక సూర్యుడిని వెలిగిస్తే ఆ డబ్బు సంపాదించడం 1 సంవత్సరంలో సంపాదించిన తర్వాత అంతా లాభమే లాభం. ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఫర్ 1 ఇయర్. ఒక నూతన సూర్యుడిని, ఒక నూతన శకాన్ని ఆవిర్భవించినట్టు అయిపోతుంది అధునాతనమైనటువంటి మోడర్న్ లైఫ్లో. ఈ ఆలోచన చేస్తున్నారండి ఆల్రెడీ. ఇట్స్ ఇన్ ప్రాసెస్. ఎస్, ఏదో ఒకటి అవుతాడు. అగ్రదేశాలన్నీ కలిసి ఈ ఆలోచన చేస్తున్నాయండి. దాంట్లో మళ్ళా ఆ లాభం మళ్ళీ అందరికీ రాకూడదు కదా, మనకే రావాలి కదా. అందుకని దాంట్లో ఏంటది సిమ్యులేషన్ అంట. సిమ్యులేషన్ మాడ్యులేటర్ ఇది పెట్టాడు. ఏ దేశం మీద వెలగాలో కింద నుంచి ఆపరేట్ చేస్తాడట. ఆ దేశం మీద మాత్రమే సూర్యుడు వెలుగుతాడు రాత్రిపూట. చూడండి, ఎందుకని మానవ నిర్మిత సూర్యుడు వాడు. ఈయనెవరు? పరమాత్మ నిర్మిత సూర్యుడు. ఈయన పాపం సాక్షి, ఏ గొడవ లేదు ఈయనకి. ఇప్పుడు పని పాట వాడికి ఉందా లేదా? రాత్రిపూట వచ్చే సూర్యుడికి అర్ధరాత్రి సూర్యోదయం అట. కమ్యూనిస్టుల యొక్క కళ ఏమిటండి అది? అర్ధరాత్రి సూర్యోదయం. అది చేయబోతున్నారు, సాకారం అవ్వబోతోందండి. అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు అనుకోండి. సరే, ఏది ఏమైనప్పటికీ అజ్ఞానము, అజ్ఞాన కార్యము ఆత్మనంట చాలవు. మీ ఇంట్లో ఎలా అయితే లైట్ ఏమీ పనిచేయడం లేదు, ఈ సృష్టిలో సూర్యుడు ఎలాగైతే ఏమీ పని చేయడం లేదు, కార్యరహిత కారణంగా ఎలా అయితే ప్రకాశం ఉన్నదో ఆ ప్రకాశాన్ని దర్శనంగా పొంది ఆ ప్రకాశమే నేనుగా ఏం చేయాలి? మేలుకోవాలి. ఎందులో నుంచి మేలుకోవాలి? సమాజనిష్టలోంచి మేలుకోవాలి. మేలుకుంటే అప్పుడు నువ్వెవరు? ఆత్మస్వరూపం. అలా మేలుకోకపోతే జీవుడివి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. కార్యసహిత కారణంగానే ఉన్నావు అనుకోండి, మళ్ళా నీకు ఉపాధి కావాలా అక్కర్లేదు. ఎందుకు? ఎప్పటికైనా ఈ పనిముట్టు కావాలి మేలుకోవాలంటే. అర్థమైందండి? ఇప్పుడు చిన్న నిద్రలో మునుగుతున్నాం, అప్పుడు పెద్ద నిద్రలో మునుగుతాం. నిద్రలో మునిగిన వాడు మేలుకోవాలవుతా? మేలుకుంటేనే కదా ఇటువైపు ఉన్న కార్యసహిత కారణస్థితి నుంచి అటువైపు ఉన్న కార్యరహిత కారణస్థితిలోకి మనం మేలుకోగలిగేది. ఎందుకు పుట్టావు? ఈ ప్రశ్న నేను 30 ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నా. నాయన ప్రతి ఒక్కరూ ప్రశ్న వేసుకోండి. ఎందుకు పుట్టావు నాయనా? మనం ఏం చేసాం? ఎన్నో సమాధానాలు రాసేసాం. శరీరానికి సంబంధించినవి, అంతఃకరణానికి సంబంధించినవి, జీవుడికి సంబంధించినవి, సృష్టికి సంబంధించినవి, ఆఖరికి పరమాత్మకి సంబంధించినవి కూడా రాసేసుకున్నాం. ఎందుకు పుట్టావు? ఆ పరమాత్మను దర్శించడానికి. ఎందుకు పుట్టావు? ఆ పరమాత్మలో కలిసిపోవడానికండి. ఎందుకు పుట్టావు? ఆ పరమాత్మే నేను అవడానికండి. ఈ సమాధానాలు కూడా రాయొచ్చుగా? రాయొచ్చు, కానీ ఎలా సాధ్యం? శరీరంతో అయితే ఏమండి నేను దోసకాయ పప్పు ఒకటే తిన్నాను, బీరకాయ పప్పు తినలేదు, ఎలాగోలా బీరకాయలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కుని వచ్చి ఆ బీరకాయలు కొనుక్కొచ్చి బీరకాయ పప్పు తినేస్తే నాకు పని అయిపోతుంది. దానికోసమే నేను పుట్టానండి బాబు. సమంజసమైన కారణమేనా? కాదుగా. ఎందుకని? సృష్టిలో భూమండలం మీద అన్ని దేశాల్లో బీరకాయలు దొరకవు, అన్ని దేశాల్లో దోసకాయలు దొరకవు. ఇండియా వాళ్ళు అమెరికాలో వ్యాపారం దోసకాయలతో ప్రారంభించారు. పటేల్ బ్రదర్స్ ఫస్ట్ దే హ్యావ్ టేకెన్ దోసకాయ్ విచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అమెరికా. వాళ్ళందరికీ వింత, ఏమిటిది? వాట్ ఈజ్ దిస్? ఎక్కడి నుంచి తెచ్చావు? ఏ అంగారక గ్రహం మీద తెచ్చావా ఏమిటి అని. ఎలా వండాలో తెలియదు, ఎలా తినాలో తెలియదు. సో కాబట్టి భూమండలంలో అనేక చోట్ల లభ్యం కావు. ఇంకో ఉదాహరణ చెప్తా.
మన దేశంలో మిరపకాయలు ఎన్ని లభ్యమవుతాయి? ఎన్ని? ఒక 10 లారీల మిరపకాయలు కావాలి, దొరికితే దొరకవా? ఈజీగా జస్ట్ ఒక గుంటూరు ఒక ఫోన్ కాల్ కొడితే 10 లారీలు పంపమంటే టింగ్ అని వచ్చేస్తాయి. అంతే, పెద్ద ఎక్కువ కష్టపడక్కర్లా. జపాన్ అంతా తిరిగితే మీరు 1 కిలో మిరపకాయలు సంపాదించవచ్చు అంతే. 1 kg. యూ విల్ నాట్ గెట్ చిల్లీ దేర్, నో మిర్చ్. ఎందుకని? వాళ్ళ దేశంలో పండవు, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోరు. బ్యాన్ ఆన్ చిల్లీ, ఓన్లీ పెప్పర్. అది వాళ్ళ దేశ పద్ధతి, మనమే అబ్జెక్ట్ చేయడానికి లేదు. సో ఇలాగా పదార్థగతంగా ఆలోచిస్తే ఎన్నో భేదాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో విభేదాలు, అనేకత్వం అంతా అందులోనే ఉంది. అంతేనా కదా? సరే, దానికోసమే పుట్టేవా? మనం మెదడులో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసే ముందు ఏం ప్రశ్న వేసుకోవాలి? దీనికోసమే నేను పుట్టానా? పంజాగుట్టలో అన్నీ దొరుకుతాయో దొరకవా? పంజాగుట్టలో అన్నీ దొరుకుతాయో దొరకవా? ఎలా తెలుసు నీకు? అదేమిటండి, మేము ఉండేది హైదరాబాదే కదా, మాకు తెలియకపోవడం మా పక్కనే పంజాగుట్ట. ఓహో, అయితే ఈ ఇన్ఫర్మేషను నీకు అన్నీ దొరుకుతాయని తెలుసు కదా. కార్యసహిత కారణ స్థితి నుంచి కార్యరహిత కారణ స్థితికి నువ్వు మారడానికి ఏమైనా పనికొచ్చిందా? పనికి రాలేదా? అయితే షిఫ్ట్ డిలీట్. ఇది సమాజనిష్ట అంటే. సమాజనిష్ట అంటే ఏమిటి? నీ లోపల ఉన్న మొత్తం సమాచారాన్ని ఒకే ప్రమాణం మీద చూడటం. ఏమిటా ప్రమాణం? కార్యసహిత కారణ స్థితి నుంచి కార్యరహిత కారణ స్థితి వైపుకి ఈ సమాచారం, ఈ అనుభవం, ఈ జ్ఞాపకం, ఈ గుర్తు ఉపయోగపడుతుందా? ఆ ఒక్క ప్రమాణం మీదే చూస్తాడంతే. అందుకని సమాధినిష్టకి ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకని? దగ్గర మెమరీ ఎంత ఉందంటారు? ఎంతకాలం నుంచి ఉన్నదంటారు? ఓహో, చెప్పలేము. ఎన్ని వందల జన్మలైనా ఎందులో నిక్షిప్తమై ఉంది? ఆ డేటా బ్యాంక్లోనే. అవునా కాదా? కాబట్టి మరి ఆ డేటా బ్యాంక్ అంతా ఏం చేయాలి? బాగా స్క్రీన్ చేయాలి. స్క్రీన్ చేసి కేవలం దేనికి ఉపయోగపడాలి? కార్యసహిత కారణ స్థితి నుంచి కార్యరహిత కారణ స్థితికి మనం నిర్ణయం పొందడానికి ఉపయుక్తమైనటువంటి ప్రమాణమైనటువంటి దాన్ని మాత్రమే నిలబెట్టుకోవాలి. మిగిలినవన్నీ డ్రాప్ ఇట్ డౌన్. ఆ డ్రాపింగ్ సమాధినిష్ట. అందుకని సమాధినిష్టలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్పినా వాడేమంటాడు అంటాడు. నువ్వెన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం ఏమిటి? ఫినిష్డ్, గాన్ గాన్ గాన్. పోయింది. షిఫ్ట్ డిలీట్ కొట్టినప్పుడు ఏమైపోతుంది? ఫినిష్డ్. మళ్ళీ లోడ్ చేస్తేనే. ఇప్పుడు వర్తమానంలో ఏమైనా లోడ్ చేయాలా వద్దా? సరే, గతాన్ని అంటే ఇట్లా కొట్టేస్తావు, వర్తమానాన్ని ఏం చేస్తావు? మరి కుదరదా? ఎందుకని? లోడ్ చేసి ఏం చేయాలి? చేసిన పనే మళ్ళా చేయాలి. కాబట్టి సమాధినిష్ఠుడు చేసిన పని మరలా గుర్తుపడేటట్లుగా చేయడు. చేయడనకూడదు, గుర్తుపడేటట్లుగా చేయడు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మీరందరూ వేదనగర్ వచ్చి 10 రోజులు అయిందా లేదా? అయిందా లేదా? ఏ రోజు మెనూలో ఏం పెట్టారో చెప్పండి. పైగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఆరోగ్యం ఎలాగో చెడిపోతుంది. ఏ రోజు ఏం తిన్నారో చెప్పండి, మీ ఆరోగ్యం ఎందుకు చెడిపోయిందో నేను చెప్తాను అంటారు వాళ్ళు. అప్పుడు ఏం చెప్పాలి మనం? షిఫ్ట్ డిలీట్ కొట్టాం అక్కడ ఆల్రెడీ. కొడితే మరి అప్పుడు ఏమైపోయింది? వర్తమానం గుర్తుపడలేదు. సరే, భవిష్యత్తు గురించి మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు సమాధినిష్టలోనే ఉన్నాడు. వాట్ అబౌట్ ఈజ్ ఫ్యూచర్? ఉందా లేదా వాడికి? అసలు ఉందా లేదా అసలు వాడికి? ఎందుకని? సమాధినిష్టలో ప్రాప్తించినటువంటి గొప్ప లక్షణం నిజవర్తమానం, నిత్యవర్తమానం. వాట్ అబౌట్ టుమారో? ఐ డోంట్ హ్యావ్ టుమారో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ టుమారో ఎట్ ఆల్. ఎందుకని? రేపు కూడా నేను ప్రకాశాన్ని, ఇవాళ కూడా ప్రకాశాన్ని, నిన్న కూడా. నిన్న బాగానే ఉన్నావు కదా, ఇవాళ ప్రకాశం అని కొత్తగా చెప్తావేటి? నిన్న నువ్వు వేరే కదా. నో నో నో, ఐ హావ్ ఆల్రెడీ డిలీటెడ్ ఇట్.
ఆ వేరు అన్నటువంటి వాన్నింటిని డిలీట్ చేసేసాడు. ఎంత విలువైందో ఈ సమాజ నిష్ట. ఎందుకని ఈ మొత్తం బర్డెన్ని తీసేస్తుంది ఒకేసారి. మరి దాన్ని మనం పొందాలా అక్కర్లేదా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని ఈ బర్డెనేగా నిన్ను ఈశ్వరుడి కంటే వేరుగా చేస్తుంది. ఈశ్వరుడికి ఏ గోళ లేదు, నీకు ప్రపంచంలో ఉన్న గోళలన్నీ నీకే ఉన్నాయి. మిరపకాయలు దొరికినా కష్టమే, దొరకపోయినా కష్టమే. ఉల్లిపాయలు దొరికినా కష్టమే, దొరక్కపోయినా కష్టమే. ఉల్లిపాయలతో ప్రభుత్వాలే మారిపోతాయండి బాబు. ఇట్స్ ఉల్లిపాయ బాంబ్. ఎందుకని మరి వెరీ డేంజర్. ఉల్లిపాయలు లేకపోతే అలాగండి బాబు, జీవితమే నడవదు, ఆగిపోతుంది. అందుకని సనాతన ధర్మం చాతుర్మాసంలో మనల్ని ఏది లేకపోయినా బ్రతికేటట్లు ట్రైనింగ్ ఇస్తుంది. అది చాతుర్మాసంలో ఉన్న గొప్ప లక్షణం. ఇది లేకపోయింది కాబట్టి నా జీవితం ఆగిపోయిందన్న పరిస్థితి నీకు నీ జీవితంలో ఏర్పడదు అసలు. నీకే బలహీనత ఉన్నా సరే ఆ చాతుర్మాస వ్రతంలో అన్ని బలహీనతలు ఎగిరిపోతాయి. అందుకని అన్ని పీఠాలు, అందరి పీఠాధిపతులు తప్పక చాతుర్మాసం చేస్తారు అన్నమాట. అందుకని వాళ్ళనేవి బాధించు. ఏమండి ఇవాళ అభిషేకానికి పాలు లేవు, సరే ఈశ్వరానుగ్రహం. ఏమండి ఇవాళ తినటానికి పెరుగు లేదు, ఈశ్వరానుగ్రహం. ఏమండి ఇవాళ పడుకోవడం అవకాశం లేదు, ఈశ్వరానుగ్రహం. నువ్వేదన్నా చెప్పు, ఏమండి సృష్టి అంతా పోయింది, ఈశ్వరానుగ్రహం. ఏమండి సృష్టి అంతా వచ్చింది రాత్రే, ఈశ్వరానుగ్రహం. అలా ఎలా ఉండాలి? ఇప్పుడు నిశ్చలంగా ఉండాలి. అలా నిశ్చలంగా ఎవడైతే ఉంటాడో వాడే అందరికీ ఆదర్శం. వాడెవడిప్పుడు సమాధి నిష్ట నుంచి మేలుకొన్నవాడు. అందుకని మనకేం చెప్తున్నారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే ముక్తి. చూడండి ఈ మొత్తం సూత్రం ఇందులో ఏమిటి ఉంది? కార్యసహిత కారణం నుంచి కార్యరహిత కారణమైన కేవల ప్రకాశమే నేనన్న స్థితిలో నువ్వు మేలుకోవడంతో ఆ మొత్తం పూర్తయిపోయింది. ఇది అవగాహన అవ్వకపోతే సత్సంగం ఎంతకాలం చేయాలి? నిస్సంగం అవ్వాలంటే మనమే ఆధారం. 30 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాం. అది ఎప్పటికవుతుందో తెలియదు. నిస్సంగం అవుతుందంటారా? అవుతుందా? ఎప్పుడవుతుంది? ప్లీజ్ చేంజ్, స్విచ్ ఓవర్. అర్థమైందండి? ఇటు నుంచి అటు స్విచ్ ఓవర్ అయితే అప్పుడే అయిపోతుంది. అర్థమైందండి? మరి నిస్సంగం అయిన తర్వాత ఏమవ్వాలి? నిర్మోహి. నిర్మోహి ఎప్పుడు ఎలా అవుతావు? సమాజ నిష్ట ద్వారా. మోహం అనే లక్షణం అంతఃకరణ ధర్మం ఎగిరిపోతుంది. ఎగిరిపోయి ఉన్న జీవాత్మ కేవలము ప్రతిబింబ ప్రకాశం, దానికి ఆధారమైనటువంటి బింబ ప్రకాశమే నేను అని మేలుకొన్నాడు నిర్వాణ ప్రజ్ఞతో. ఏమైపోయింది అప్పుడు? ఫినిష్డ్. నిర్మోహత్వే వచ్చేసింది అంతే. కేవలం ప్రకాశమే నేను. మేల్కొన్నాడా నిద్రపోయాడా? మేల్కొన్నాడా నిద్రపోయాడా? కలన్నా కనాలా వద్దా? కనీసం పగల కంటే బాగుంటుంది అంటారా కళ? ధ్యానం టైంలో కంటే కళ బాగుంటుంది అంటారా? నిద్రపోయేటప్పుడు కళ కంటే బాగుంటుంది అంటారా? కళే లేదు. కళ లేని వాడికి ఇలా ఉందా? కళ ఉంటేనే ఇలతో సంబంధం. ఇహముతో ఎప్పుడు సంబంధం? ఐహికమైన వ్యాపారములు, ఐహికమైన సంబంధములు, ఐహికమైన అపేక్షలు, ఐహికమైన అనుభవములు అన్నీ కళ వల్లనే. కళ వంటివే, కళ వల్లనే, కళ వంటివే అంతే. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా ఈ విరమణ, అందుకనే దీని ఏమన్నారు? నివృత్తి మార్గం. ఈ నివృత్తి మార్గంలో ఇలా వెనక్కి తన స్వరూపంలోకి ఎవరైతే విరమిస్తారో వాడు ఎక్కడ మేల్కొంటాడు? ఆత్మానాత్మ వివేకేన పునఃసంసార నిర్వృతి తద్వినా జన్మ కోట్యాపి బంధచ్ఛేదో న సిద్ధ్యతి. ఇది తృతీయ వర్ణక. ఈ ఆత్మానాత్మ వివేకం కనుక లేనటువంటి వాడికి పునః సంసార నిర్వృత్తి అనేది సాధ్యపడదు. ఎందుకని? ఇది లేకుండా గనక కోటి జన్మలు ప్రయత్నించినప్పటికీ బంధచ్ఛేదము సాధ్యపడదు.
హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ